సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఘనంగా బుయ్యేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు. జాతీయ స్థాయిలో ఎంపికైన తాండూరుకు చెందిన ముగ్గురు మాస్టర్ జపాన్ చోటెకాన్ క్రీడాకారులు. ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. హెడ్ కానిస్టేబుల్ కరణం రామచంద్రరావు తుది వీడ్కోలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం బుయ్యేని శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని బుయ్యేని శ్రీనివాసరెడ్డి అభిమాని విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో బుయ్యేని శ్రీనివాసరెడ్డి దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచిత అల్పాహారాన్ని అందించారు. బుయ్యేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన సోదరుడు ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు, స్నేహితులు బుయ్యేని శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి తాండూరు మండలం పల్లెగూడ హనుమాన్ దేవాలయం దగ్గర కీర్తిశేషులు బ్రహ్మానంద్ రెడ్డి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఇటీవలే స్థాపించబడిన శివాలయంలో ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే బుయ్యేని శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్టిగణాపూర్, కరణ్కోట్, బెల్కటూర్ గ్రామస్తులు మరియు చిట్టిగణాపూర్ ప్రభాకర్ రెడ్డి, కరణ్కోట్ బాలేశ్వర్ గౌడ్, దేవాలయ స్థలదాత అగ్గనూర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे कर्पूरामल ज्योतिप्रभामय शुभ्रमतगनार्य शौर्य कर्पूरामल वरदाद्वयदिना करजायितपुरा वरदाद्वयदिना करजायितपुरा अरगणमठवासा महेश कर्पूरामल कर्पूरगौरं करुणावतारं संसारसारं मजगेन्द्रहारं सदा वसन्तहृदयारविन्दे भवं भवानी सैदं नमामि कर्पूरमङ्गलः आनन्द नीराजनानि दर्शयामि नमस्करोमि नमः शिवाभ्यां नवनवनाभ्यां पराशिष्टपुष्टवाभ्यां श्रीविघ्नेश्वराय नमः श्रीमहा ओंकारेश्वर स्वामी देवताय नमो नमः इष्टलिंग परमात्मदेवताभ्यो नमो नमः स्वामी के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय श्री राम जय श्री राम వీరాంజనేయ స్వామి మహారాజ్కి జై. ఈరోజు ఆర్బీఎల్ సేన బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు ఇక్కడ శివునికి అభిషేకము చలివేంద్ర ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చలివేంద్ర ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారు ఈ ముంగళ అయ్యప్ప షెడ్ గురించి అడిగినందుకు ఈరోజు దానికి స్టూడెంట్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. రేపటి నుంచి ఆ ప్రాసెస్ జరుగుతుంది. జై వీరాంజనేయ. ఈరోజు సోమవారము అదేవిధంగా శివునికి అభిషేకం చేయించాను స్వామి శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ అందరు కలిసి చేయించారు. అయితే ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ చలివేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గత డిసెంబర్లో ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ మాటిచ్చిపోయింది స్వామి అప్పుడు. అయితే ఈ షెడ్ గురించి ఈరోజు వచ్చి ఆయన చెప్పండి, రేపు ఎస్టిమేషన్ తీసుకురామని చెప్పిండు. రేపు అందరం కలిసి మొత్తం సాములు ఇక్కడ ఉన్న అందరూ ఈ భక్తులందరూ రేపు ఎస్టిమేషన్ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాము. ఆయన ఈ షెడ్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. వారికి మరీ ధన్యవాదాలు అందరి నుంచి. బర్త్డే సందర్భంగా ఈరోజు
లింగ అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా చలివేంద్రాలు కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో బుయ్యని శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు సంగిశెట్టి సతీష్ కుమార్, నరేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బుయ్యని శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఖలీద్, గ్రామస్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. भुयानि सरलारेड्डी नामधेयस्य सदा अस्माकं शृणं ग्रहणमानुकूलितः ममः क्षेमास्तेमा धैर्यस्थैर्य विजय अभय आयुः आरोग्य अभिवृद्ध्यर्थं धर्मार्थकामोक्षः चतुर्विधा परिषत्तः ज्ञान आवाहनादि श्री भुयानि श्रीनिवासरेड्डी जन्मदिन संदर्भेन सुमुहूर्तो अस्तो सुप्रतिष्ठितमस्तु मैल्वार ग्रामपंच संपूर्ण अनुग्रह प्रसिद्धिरस्तु तदा अस्तु ನೀವು ಕಟ್ ಮಾಡಬೇಕು హలో అన్న లేపుతానా పదివేల ఫోన్ చేయవా ఫంక్షన్ పొద్దుగల ఫోన్ చేయనా మాట్లాడదామే పొద్దుగల 10 అది అన్నా ఇక్కడ పొద్దుగల మంచిది అతను పెట్టరా జర బుద్ధి పెట్టి ఫోటోల गोत्रो भवस्य यजमानि नामधेयस्य श्रीनिवासरेड्डी नामधेयस्य भुयानि श्रीनिवासरेड्डी नामधेयस्य भुयानि सरलारेड्डी नामधेयस्य सदा अस्माकं शृणं ग्रहणमानुकूलितः मम क्षेमास्तेमा धैर्यस्थैर्य विजय अभय आयुः आरोग्य अभिवृद्ध्यर्थं धर्मार्थकामोक्षः चतुर्विधा परिषत्तः श्री श्रीनिवासरेड्डी जन्मदिन संदर्भेन शुभमुहूर्तो अस्तु श्री सरस्वती महालक्ष्मी महागणपति आराधनं करिष्येत् सकल भैरव ग्रामप्रजा संपूर्ण अनुग्रह फलसिद्धिरस्तु तदास्तु दिने दिने अभिवृद्ध्यस्तु तदास्तु आयनेने परायने नमः राजामदेवाय नमस्त्रस्य गृहायमे आभोजः नमस्त्रस्य रुद्रं मोदारकं सत्येकं रोदस्यो अग्निं फलादनेत्वानचकाग्रण्योपवसे तृणः ईशानसर्ववैद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु शिवो देवदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि महादेवी विद्महे विष्णुपत्न्यै धीमहि लक्ष्मी प्रचोदयात् ओमाधार्मयोः सुवर्णवेदमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ఈరోజు సంతోషంతో బుయ్యని మనోహరరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని అందరూ ఆనందంగా గ్రామ అభివృద్ధి కూడా సహకారం తోడ్పడుతూ ఆయన ముందంజలో నడుస్తాడని అందరూ కూడా ఆశిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.
ఫోటోలు తీయడానికి వచ్చిన ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుల ఎంపికలో తాండూరు పట్టణానికి చెందిన మాస్టర్ జపాన్ చోటెకాన్ క్రీడాకారులు 3 ఎంపికయ్యారు. మొత్తం 5 విద్యార్థులు క్రీడలలో పాల్గొనగా 3 ఎంపికైనట్లు మాస్టర్ జపాన్ చోటెకాన్ సీనియర్ మాస్టర్ బివి సాయి కుమార్ తెలిపారు. అనుదీప్ రెడ్డి 5 పోటీపడి గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు. హర్షిత సిల్వర్ మెడల్, శ్యామల బ్రౌన్ మెడల్లు సాధించి జాతీయ స్థాయిలో ఎంపికైనట్లు బివి సాయి కుమార్ తెలిపారు. 3 తమ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎంపికై సత్తా చాటినందున సీనియర్ మాస్టర్ బివి సాయి కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. వెళ్ళండి రా వెళ్ళండి. అట్లాడు టైం వేస్ట్ చేయరా ఇప్పని కొట్రా విషయం దూరం
రే కిక్స్ కొట్టరా హజారి కొట్టు సూపర్రా సూపర్రా తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డులో గల ఎస్వీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, పోలీసులు, వైద్య రంగం, ఆర్టీసీ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అంగన్వాడీ, మున్సిపల్ వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జగత్తులో మహిళలు గొప్ప సృష్టి అని, అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని అన్నారు. విద్య, వైద్యం, రాజకీయ రంగాలలో కూడా ముందున్నారని అన్నారు. ఒకప్పుడు ఒంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని విధాల దేశ ప్రగతిలో ముందుంటున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అన్ని విధాల ప్రాధాన్యత కల్పిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్, మాజీ కౌన్సిలర్ పట్లోల నీరజ బాలరెడ్డి, బషీరాబాద్ మాజీ ఎంపీపీ కరుణ, అజయ్ ప్రసాద్, వివిధ శాఖల మహిళలు
తదితరులు పాల్గొన్నారు. ఎంతో అవకాశం రావడం జరుగుతుంది. కావున పొలిటికల్ ఫీల్డ్లో కూడా నేను చూస్తున్నాను. ధైర్యాన్ని నూరిపోయాల్సిన అవసరం ఉంది గురువులందరికీ కూడా. ఈరోజు మనం ఇక్కడ ఎట్లొచ్చి కూర్చున్నామో మీ స్కూల్లో పిల్లలకు కూడా ఇక్కడ పంపించాల్సిన బాధ్యత మీకు పెరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మనము అందరూ ఒక చోట చేరినందుకు అందరూ చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. మేడం మీరు కొంచెం ముందు రండి. మహిళా దినోత్సవ సందర్భంగా మనం అందరం కూడా కలిసి ఒక దగ్గర సన్మానం చేసుకుంటే బాగుంటుందని చెప్పి వెంకటరామరెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా, శ్రీధర్ వీళ్ళందరూ కూడా కలిసి, ఎంఈఓలు అందరూ కూడా కలిసి వచ్చినప్పుడు మంచి ప్రోగ్రాం, తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే నాకు కూడా ఇష్టంగా ఖచ్చితంగా పెట్టాలని చెప్పడం జరిగింది. ఒక్కరోజు 2 రోజులనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినందుకు మీరు కూడా అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందుకు మీకు అందరికీ కూడా నమస్కారం. పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మహిళలు అంటేనే ఈరోజు ఎక్కడైతే మహిళలు ఎంతమంది చెప్పించారో, ఎక్కడైతే పూజించబడతారో వారు ఖచ్చితంగా బాగుంటామనే విధంగా ఈరోజు మనం గతంలో పురాణం చూసిన, రామాయణం విన్నా, మహాభారతం విన్నా చూసినాం. స్త్రీలను గౌరవించబడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, స్త్రీలని కించపరిచిన వాళ్ళు ఎక్కడున్నారో మనకందరూ కూడా తెలుసు. అందుకే మన గొప్పగా ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు 8 తారీఖు నాడు జిమ్ఖానా గ్రౌండ్ లో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 1,00,000 మంది మహిళా సోదరులందరూ కూడా ఒక వేదికపైకి పిలిచి ఈ రోజు మనం ఏం చేస్తా ఉన్నాం, మా మహిళా సోదరులకు ఇంకా ఏం చేయాలని చెప్పి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే మహిళలకు ఏం చేసినా ఒక కమిట్మెంట్తో ఉంటారు, ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యతతోనే పనిచేస్తారు. కనుక మనం చూసినాం, ఒక ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఏ విధంగా భారతదేశమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మా ఇందిరాగాంధీ గారు. ఎంతో మంది మహిళలను చూసినాం, ప్రతిభా పాటిల్ని చూసినాం, మీరా కుమార్ని చూసినాం. ఎంతమంది ఏ బాధ్యత తప్ప చెప్పినా దానికి మన దేశమే కాకుండా ప్రపంచము గర్వించదగ్గ విధంగా పనిచేసేది. కనుక మహిళలకు మనం ఏ స్థాయిలో చేసినా తక్కువనే అనే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ పని చేద్దామన్నా ఖచ్చితంగా మహిళలతోనే మేము ప్రారంభించడం జరిగింది. పాత్ర కూడా, ప్రతి ఉద్యోగి పాత్ర కూడా కీలకంగా మీరు ఈరోజు కాంగ్రెస్ పని మనకు గెలిపించిన దాంట్లో కూడా ముఖ్య పాత్ర ఉంది. మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు, మీకు అందరూ కూడా మరొకసారి దాంట్లో భాగంగానే మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే మహిళా సోదరు వాళ్ళకి అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణమే కాకుండా ఏ చేసిన మహిళలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సిలిండర్ ఇవ్వాలన్న మహిళల పేరు నిర్ణయిస్తా ఉన్నాం. ఈ రోజు కొత్తగా గృహాలు ఇవ్వాలన్నా కానీ ప్రతి ఇల్లు నిలిపేదే కూడా ఒక మహిళ పేరు పిలిచినట్లయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు హౌసింగ్ స్కూల్స్ కూడా ఈరోజు మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదొకటే కాకుండా ఈరోజు మనం చూసిన గతంలో ఒక స్కూల్స్ ఎక్కడ పోయినా ఒక టైలర్ ఉండేది కాదు. వాళ్ళకి మిడిల్ మధ్యాహ్నం రైస్ తిని ఏదో ఇంటి పక్కన పోరేను పక్క వాళ్ళ దగ్గర కూడా చేసి కడుపుని ప్లేట్ కడుపుని వచ్చినటువంటి రోజు చూస్తాను. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను, నేను ఒక జెడ్పీటీసీ కూడా చేసిన నేను చాలా స్కూల్స్ లో ఎక్కడ స్కూల్ ఉంటే ఫస్ట్ స్కూల్స్ దగ్గరికి పోయింది, చూస్తుంటే వాళ్ళ బాధలు. మా దగ్గర వాటర్ లేదు, మా దగ్గర టాయిలెట్స్ లేవు, మాకు ఇబ్బంది ఉంది, ఇక్కడ లేడీస్ మాకు ఇబ్బంది అవుతుంది, జెంట్స్ ఉంటే ఎక్కడైనా బయటకు పోతారు కానీ లేడీస్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి స్కూళ్ళలో హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ అయితే మన స్టూడెంట్స్ కూడా అయితే వాపోయింది. అందుకే మన గవర్నమెంట్ ఎంత సహకారంగా వచ్చిన తర్వాత ఏ స్కూల్లో కూడా టాయిలెట్స్ ఇబ్బంది ఉండదు, ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది ఉండదు అని చెప్పి
నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల, అమ్మ ఆదర్శ స్కూల్స్ ద్వారా నేరుగా స్కూల్స్ మహిళా సోదరులకి నేరుగా అమౌంట్ కేటాయించి ఎంబడే మినిమం ఫెసిలిటీస్ ప్రతి స్కూల్లో వాటర్ ఉండే విధంగా, ప్రతి స్కూల్లో టాయిలెట్ ఉండే విధంగా ఫస్ట్ మేము వచ్చినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పని చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం చూస్తూ ఉంటే మీకు ఫస్ట్ వచ్చిందంటే కూడా రతమల గారు ఒక కష్టపడి మీ శాలరీస్ మీకు ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు గత 4 సంవత్సరాల నుంచి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పినాము, వాళ్ళకు ఒకటే మనం ఈరోజు పని చేయించుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళ శాలరీ పనిచేసినటువంటి శాలరీ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఈ రోజు మనం చెప్పలేకపోతున్నాం, వాళ్ళకి అందుపట్టట్లేదు. ఏదైనా మనం ఒక కమిట్మెంట్ తోని ఫస్ట్ సారి కానీ వాళ్ళకి శాలరీస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ఇంటి లోన్ ఉండొచ్చు, కార్ల లోన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లోన్ ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రతి ఉద్యోగం కూడా జనవరి ఫస్ట్ వచ్చినప్పుడే 1వ తారీఖు 2వ తారీఖు మీకు మీ శాలరీస్ మీకు వచ్చే విధంగా మన గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నన్ను ఇప్పించిన తర్వాత దానికి కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి 1వ తారీఖు నాడే మీకు శాలరీస్ కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఈరోజు మహిళా సంఘాలని గత ప్రభుత్వము మహిళా సంఘాలను 10 సంవత్సరాల నుంచి దాన్ని ఎక్కడ కూడా సంఘాలు అనేది గుర్తులేదు. అదే మనం అందరి ఆశీర్వాదాలు మనం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్స్ అన్ని కూడా ఏకమై ప్రతి గ్రామంలో మహిళలు చైతన్యవంతులైతేనే, ప్రతి మహిళ సోదరి ₹1 వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయితేనే గ్రామంగా కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి మార్చి 8వ తారీఖు నాడే మహిళా సోదరులకు అందరినీ కూడా ఒక దానిపైకి పిలిచి దాదాపు వాళ్ళకందరూ కూడా 0 వడ్డీ కానీ పావుల వడ్డీ కానీ 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందంటే మహిళలను స్ట్రెంథెన్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే. ఇది ఒకటే కాదు, రేపు మన సమాజంలో ఏ కార్యక్రమం అప్పచెప్పినా ఈ రోజు పెట్రోల్ పంపులు అవసరమన్న మహిళల పేరు మీద ఇస్తా ఉన్నాం. ఈ రోజు మనం గ్రామీణ ప్రాంతంలో చూస్తా ఉన్నాం, వరి కొనుగోలు ద్వారా ధాన్యాలు ఎక్కడ కొనుగోలు ధాన్యాలు పెట్టాం. మహిళలకు ఐకేపీ ద్వారానే మహిళా సంఘాలకు ఇచ్చి ఆ సంఘాల ద్వారానే స్ట్రెంథెన్ చేసుకోవాలనే మంచి ఉద్దేశంతోనే ఈ రోజు మహిళా సంఘాల ద్వారానే కొనిపించాలని చెప్తే అక్కడ ఎక్కడ వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్ చేస్తూ ఉంటారు మహిళా సోదరులు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కొద్దిగా మిస్యూజ్ చేసేది, 50 కిలోలు చేసేది దొరికేది 50. తాండూర్ సబ్ డివిజన్ పరిధిలోని కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో సిఐ రైటర్గా హెడ్ కానిస్టేబుల్గా ఉన్న కరణం రామచందర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. తాండూరు పట్టణం సీతారాంపేటకు చెందిన రామచందర్ పోలీస్ శాఖలో మృదు స్వభావిగా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా గతంలో డీఎస్పీ కార్యాలయంలో రైటర్గా విధులు నిర్వహించారు. గుండె జబ్బుతో మృతి చెందిన రామచందర్ కు ఆయన స్నేహితులు తాండూరు పట్టణంలోని హరిశ్చంద్ర ఘాట్ లో పోలీసుల అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. రామచందర్ మృతిపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సిఐ నగేష్, తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐలు విఠల్ రెడ్డి, ఏఎస్ఐ పవన్, పోలీస్ సిబ్బంది తదితరులు విచారం వ్యక్తం చేశారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్